Good morning, students. So in the last class we have discussed about database and database management system. Okay, last class మనం database అంటే ఏంటి, database management system అంటే ఏంటి, ప్లస్ database యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ database management యొక్క అడ్వాంటేజెస్ చూసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ డేటా అబ్స్ట్రాక్షన్. సో వాట్ ఈస్ ద డేటా అబ్స్ట్రాక్షన్? అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ సర్టెన్ డీటెయిల్స్. అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ సర్టెన్ డీటెయిల్స్. అంటే ఒక యూజర్కి డేటాబేస్ నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది మాత్రమే చూపించి మిగతా ఇన్ఫర్మేషన్ అంటే లాజికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజర్కి కనపడకుండా చేయడమే డేటా అబ్స్ట్రాక్షన్. ఓకేనా? సో వాట్ ఇస్ ద డేటా అబ్స్ట్రాక్షన్? సో డేటా అబ్స్ట్రాక్షన్ ఈస్ యూజ్డ్ టు హైడ్ సర్టెన్ డీటెయిల్స్ హౌ డేటా ఈస్ స్టోర్. ఓకేనా? డేటాబేస్లో మనం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా డేటాబేస్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అది ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినా స్టోర్ చేయడానికి లేదు. కొంతమంది టెక్నీషియన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆ డేటా అనేది స్టోర్ చేయబడుతుంది. ఓకేనా? డేటాబేస్లో. సో దీనికి చాలా కన్స్ట్రెంట్స్, చాలా కండిషన్స్ కూడా ఉంటాయి. డేటా స్టోర్ చేయడానికి కానీ, రిట్రీవ్ చేయడానికి కానీ, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా కండిషన్స్ అండ్ రూల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అందుకనే మనం ఫస్ట్ వాడే టెక్నిక్ ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్. యాజ్ ఎ జనరల్ యూజర్గా ఓకేనా, నేను ఒక కంప్యూటర్ వాడుతున్నాను, డేటాబేస్ ఎక్కడ ఉంటుంది, మరి ఆ డేటాబేస్లో నుంచి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ చూడాలా అంటే నాకు అవసరం లేదు మొత్తం ఇన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ యూజర్గా నేను కంప్యూటర్ వాడుతున్నప్పుడు నాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కనబడాలో అంత మాత్రమే కనిపిస్తూ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అంతా కూడా కనబడకుండా చేయడమే డేటా అబ్స్ట్రాక్షన్. ఓకేనా? సో ఈ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్టోరేజ్ ఆఫ్ డేటా. ఓకేనా? సో ఇందులో 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. మరి అవి ఏంటి, ఎలా మనకు కనబడకుండా చేస్తున్నామంటే 3 లెవెల్స్ ఉంటాయి. డేటా అబ్స్ట్రాక్షన్ అనేది 3 లెవెల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లెవెల్ ఫిజికల్ లెవెల్, సెకండ్ వన్ ఈజ్ లాజికల్ లెవెల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ వ్యూ లెవెల్. సో వాట్ ఈస్ ద ఫిజికల్ లెవెల్? ఫిజికల్ లెవెల్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఓకేనా? 3 లెవెల్స్ అనుకోండి. ఓకేనా? 3 లెవెల్స్ 1, 2 and 3. సో దిస్ ఈజ్ ఫిజికల్. ఓకేనా? దిస్ ఈజ్ లాజికల్ అండ్ దిస్ ఈజ్ వ్యూ. ఓకేనా? సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకొని 3 లెవెల్స్ ఎలా ఉంటాయంటే మనకి పైన స్క్రీన్ మీద కనిపించేది ఏ లెవెల్? వ్యూ లెవెల్. మనకి స్క్రీన్ మీద కనిపించేది వ్యూ లెవెల్. ఎందుకంటే వ్యూ అంటే ఏంటి? కనబడేది, చూడడం. ఓకే, మనకు కనబడేది పైన ఉంటుంది కాబట్టి దాని పైన లెవెల్ అంటే దాని నెక్స్ట్ లెవెల్ లోపల లెవెల్ లాజిక్ లెవెల్, దానికంటే ఇంకా లోపల ఉండేది ఫిజికల్ లెవెల్. ఓకే. సో వాట్ ఈస్ ద ఫిజికల్ లెవెల్ అంటే ఇందులో ఎలాంటి డీటెయిల్స్ హైడ్ చేస్తామంటే హౌ డేటా ఈజ్ స్టోర్. హౌ డేటా ఈజ్ స్టోర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ని మనం డేటాబేస్లోకి ఎంటర్ చేస్తున్నాము అంటే దానికి రకరకాల టెక్నీషియన్స్ కావాలి. చాలామంది ఎంప్లాయీస్ టెక్నీషియన్స్ ఉంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా నేను ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? ఆ డేటాని ఇన్సర్ట్ చేయడానికి టెక్నీషియన్స్ కావాలి. ప్లస్ దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఓకేనా? జస్ట్ లైక్ DBMS. ఓకేనా? క్వేరీ లాంగ్వేజ్ కావచ్చు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే లాంగ్వేజ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ టెక్నిక్ యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన డేటా అనేది మ్యానిపులేట్ చేస్తాం. ఇన్సర్ట్, డిలీట్ ప్లస్ ఎడిటింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఓకేనా? మరి అలాంటప్పుడు అవన్నీ యాజ్ అ యూజర్గా నాకు అవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు జనరల్ యూజర్ వచ్చి కంప్యూటర్ వాడుతున్నాడు అంటే అతనికి డేటాబేస్లో ఏమేమి ఉంది, ఎలా స్టోర్ చేశారు, ఎందుకు స్టోర్ చేశారు అనేది అంత అవసరం లేదు. అతను వస్తాడు, ఆ డేటాని యూజ్ చేసుకుంటాడు, చూసి వెళ్ళిపోతాడు. సో అలాంటప్పుడు హౌ డేటా ఈజ్ స్టోర్. ఫిజికల్ లెవెల్లో ఏం చేస్తామంటే డేటా అనేది అసలు మనం ఎలా స్టోర్ చేస్తున్నాము అనే డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఎ యూజర్కి మనం కనబడలేము. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్. ఫిజికల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్లో ఏం జరుగుతుంది? హౌ డేటా ఈజ్ స్టోర్. డేటా అనేది ఎలా స్టోర్ అయింది అనే విషయాన్ని మనం యూజర్కి చెప్పాం. ఓకేనా? ద నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ లెవెల్. లాజికల్ లెవెల్లో ఏం చేస్తాం? వాట్ డేటా ఈజ్ స్టోర్. ఏ ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ అయింది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ అయి ఉంది, దాని యొక్క డిజైన్ ఏమిటి, అది ఏ డిజైన్లో మనం దాన్ని క్రియేట్ చేసాం అనేది కూడా లాజికల్ లెవెల్లో మనం హైడ్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వ్యూవర్కి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఏంటి? వ్యూ లెవెల్.
వ్యూ లెవెల్లో కూడా ప్రతి ఒక్క విషయాన్ని మనం డేటాబేస్లో అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా యూజర్కి ఇవ్వం. యూజర్ ఏదైతే అడుగుతాడో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనబడి మిగతా అంతా కూడా హైడ్ చేసేస్తాం. సో అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటాం వ్యూ లెవెల్. అందుకనే మనం ప్రతి డేటాబేస్కి ఒక్కో రకమైన అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కావచ్చు, లేదా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, లేదా మేనేజర్ కావచ్చు, లేదా అందులో ప్రోగ్రామర్ కావచ్చు, వీళ్ళందరికీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్సెసింగ్ ఉంటాయి. ఓకేనా? ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డేటాని తీసుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన పర్మిషన్తో వాళ్ళు ఆ డేటాని యూజ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనబడేటట్టుగా మనం ఏం చేస్తామంటే ఈ డేటాని హైడ్ చేస్తాం. హైడ్ అంటే దాచిపెడతాం. ఓకేనా? సో అందులో ఫస్ట్ వన్ ఇస్ ఫిజికల్ లెవెల్, సెకండ్ వన్ ఇస్ లాజికల్ లెవెల్, అండ్ థర్డ్ వన్ ఇస్ వ్యూ లెవెల్. ఓకే? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి డేటా నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఇన్స్టాన్స్ సబ్స్టాన్స్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే ఏమిటి? ఇన్స్టాన్స్ అంటే ది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటాబేస్ ఎట్ ఎ మూమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటాబేస్ ఉంది. అందులో నుంచి ఏ టైంకి అయితే ఏ పర్టికులర్ మూమెంట్కి మనం ఆ డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తామో లేదా కలెక్ట్ చేస్తామో ఆ టైంని లేదా ఆ మూమెంట్ని మనం ఏమంటాం ఇన్స్టాన్స్. ఆ మూమెంట్ని మనం ఏమంటాం ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ద డేటా కలెక్టెడ్. ఓకేనా? ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ డేటాబేస్ ఎట్ ఏ పర్టికులర్ మూమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్. అంటే ఏ మూమెంట్లో అయితే మనము ఆ డేటాబేస్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తామో లేదా వ్యూ చేస్తామో దాన్ని మనం ఏమంటాం ఇన్స్టాన్స్ అని. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ స్కీమా. అంటే ఏంటంటే ది ఓవరాల్ డిజైన్ ఆఫ్ ఏ డేటాబేస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కీమా. సో ఇక్కడ డిజైన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం డేటాబేస్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? టెక్నీషియన్స్ వాళ్ళు ఆ ఒక్కో డేటాకి మిగతా డేటాతో ఏంటి రిలేషన్ ఎలా ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్తో ఇంకో ఇన్ఫర్మేషన్కి ఎలా రిలేట్ చేస్తారు అనేది చెప్పడమే ఓవరాల్ డిజైన్. ఓకేనా? సో ద ఓవరాల్ డిజైన్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కీమా. వాట్ ఈజ్ సబ్ స్కీమా? అంటే డిజైన్. దట్ సబ్ స్కీమా అంటే సో ఇప్పుడు మనకు తెలుసు ఇందాక డేటా అబ్స్ట్రాక్షన్ 3 లెవెల్స్ అన్నాం: ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్ అండ్ వ్యూ లెవెల్. సో వ్యూ లెవెల్లో ఉండే డిజైన్ని, డేటాబేస్ యొక్క డిజైన్ని మనం ఏమంటామంటే సబ్ స్కీమా. ఓకేనా? మరి స్కీమా ఎక్కడ ఉంటుంది అంటే లాజికల్ లెవెల్లో. ఇక్కడ కూడా 3 లెవెల్స్ ఆఫ్ స్కీమాస్ ఉంటాయి. 3 లెవెల్స్ ఆఫ్ స్కీమాస్, దట్ ఈస్ ఫిజికల్ లెవెల్ స్కీమా అండ్ లాజికల్ లెవెల్ స్కీమా అండ్ హై లెవెల్ స్కీమా. ఈ 3 ఉంటాయి. సో హై లెవెల్లో ఉండే డిజైన్ని, డేటాబేస్ డిజైన్ని మనం ఏమంటాం సబ్ స్కీమా అంటాం. ఓకేనా? సో లాజికల్ లెవెల్లో ఉండే డేటాబేస్ డిజైన్ని మనం ఏమంటాం స్కీమా అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్టాన్స్, స్కీమా అండ్ సబ్ స్కీమా. ఓకే? సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డేటా ఇండిపెండెన్స్. So what do you mean by data independence? Is the ability to change data in one level without affecting the other level. సో ఇందాక మనం చెప్పాము డేటా అనేది 3 లెవెల్స్లో స్టోర్ అయి ఉంది. దట్ ఈస్ ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్ అండ్ వ్యూ లెవెల్. సో మొత్తం 3 లెవెల్స్లో ఉంటుంది. సో మరి డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే సో ఈ 3 లెవెల్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్ అండ్ వ్యూ లెవెల్ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఎక్కడైతే ఒక దగ్గర చేంజెస్ చేసినప్పుడు మిగతా 2 లెవెల్స్ కూడా చేంజ్ అవుతుంటాయి అప్పుడప్పుడు. ఓకేనా? సో మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తున్నాం ఈ డేటా బేస్లో. ఓకేనా? సో ది డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఎబిలిటీ టు చేంజ్ డేటా ఇన్ వన్ లెవెల్ వితౌట్ ఎఫెక్టింగ్ ది అదర్ లెవెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక లెవెల్లో మనం ఏదైనా చిన్న మాడిఫికేషన్ ఆ స్కీమాలో కావచ్చు, డిజైన్లో కావచ్చు
మనం చిన్న మాడిఫికేషన్ చేస్తే అది మిగతా 2 లేయర్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా? అలా చూపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే డేటా ఇండిపెండెన్స్ అనే టెక్నిక్ మనం వాడతాం. ఓకేనా? డేటా ఇండిపెండెన్స్ అంటే ఈ ఉన్న 3 లేయర్స్లో ఏ లేయర్లో అయినా సరే మనం చేంజెస్ చేసినప్పుడు మిగతా లేయర్స్లో ఉన్నటువంటి డిజైన్, ఓవరాల్ డిజైన్ చేంజ్ అవ్వకుండా ఉండాలి. సో అందులో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఫిజికల్ డేటా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే హౌ డేటా ఈజ్ స్టోర్డ్. డేటా అనేది ఎలా స్టోర్ అయి ఉంటుంది అనేది మనకి ఫిజికల్ లెవెల్లో తెలుస్తుంది. మరి అలాంటప్పుడు దాన్ని మనం చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లాజికల్ డేటా అనేది చేంజ్ అవ్వాలి కదా, దాని యొక్క డిజైన్ కూడా చేంజ్ అవుతుంది కదా. అలా చేంజ్ అవ్వకుండా ఉండడానికే మనం ఏం చేస్తున్నాం, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే మనం ఫిజికల్ లెవెల్లో ఏదైతే చేంజెస్ చేస్తున్నామో ఆ చేంజెస్ వల్ల పైన ఉన్నటువంటి లాజికల్ లెవెల్ కావచ్చు లేదా వ్యూ లెవెల్లో ఎలాంటి మార్పు ఉండకూడదు, ఎలాంటి మార్పు అనేది జరగకూడదు, దానికి ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. అలాంటి దాన్ని మనం ఏమంటాం, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ డేటా ఇండిపెండెన్స్. మరి లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే, లాజికల్ అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ద ఓవరాల్ డిజైన్ అంటే ఇక్కడ ఏముంటుంది, డిజైన్, హౌ డేటా ఈజ్ స్టోర్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా, ఎలాంటి డేటా స్టోర్ అయి ఉంటుంది అనేది చెప్తున్నాం. సో ఇలాంటి డేటా అంటే ప్రతిసారి మనం డేటాని చేంజ్ చేస్తుంటాం కదా డేటాబేస్లో, దానివల్ల ఫిజికల్ లెవెల్లో కానీ లేదా దీనిపైన ఉన్నటువంటి వ్యూ లెవెల్లో కానీ ఆ రెండు లెవెల్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. సో అలా ఉండాలంటే మనం ఏం చేస్తాం, లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అనేది వాడతాం. సో డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ది ఎబిలిటీ టు మాడిఫై సర్టెన్ డేటా. ఒక ఇన్ఫర్మేషన్ని మనం మాడిఫై చేసినా మిగతా లెవెల్స్లో అది ఎఫెక్ట్ చూపెట్టకుండా ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 3 లెవెల్స్లో నేను ఫిజికల్ లెవెల్లో నేను చేంజ్ చేస్తే లాజికల్ లెవెల్లో కావచ్చు లేదా వ్యూ లెవెల్లో దాని ఎఫెక్ట్ ఉండకూడదు. ఓకేనా? అట్లాగే నేను లాజికల్ లెవెల్లో కనుక నేను చేంజ్ చేస్తే అది వ్యూ లెవెల్లో కానీ ఫిజికల్ లెవెల్లో కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటి, మనం యూజ్ చేసే కాన్సెప్ట్ డేటా ఇండిపెండెన్స్. ఓకే.